పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి మాన్సూన్ సెషన్ ప్రారంభం కానుంది. ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ద్వారా వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపైన అర్థవంతమైన చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉంది అని తెలిపారు. ఈ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు తెచ్చేందుకు మోదీ సర్కారు కసరత్తులు చేస్తోంది. పేపర్ లీక్స్, అయోధ్య విరాళాల చోరీ కేసు, ఎస్ఐఆర్, ఉద్ధవ్ సేన, తృణమూల్ కాంగ్రెస్లో చీలికలు తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్ష కూటమి రెడీ అవుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి మాన్సూన్ సెషన్ ప్రారంభం కానుంది. ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ద్వారా వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపైన అర్థవంతమైన చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉంది అని తెలిపారు. ఈ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు తెచ్చేందుకు మోదీ సర్కారు కసరత్తులు చేస్తోంది. పేపర్ లీక్స్, అయోధ్య విరాళాల చోరీ కేసు, ఎస్ఐఆర్, ఉద్ధవ్ సేన, తృణమూల్ కాంగ్రెస్లో చీలికలు తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్ష కూటమి రెడీ అవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.